గౌరవానికి భంగం కలగనివ్వం. అందరి కోసం పనిచేసే ప్రభుత్వం మాది. 24వ తేదీ సాయంత్రంలోగా పాస్టర్ల పెండింగ్ వేతనాలు జమ. ఇందుకోసం 51 కోట్లు. అసంపూర్తిగా ఉన్న క్రిస్టియన్ భవన్ నిర్మాణం పూర్తి చేస్తాం. సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు. క్రైస్తవుల భద్రతకి గౌరవానికి ఎవరు భంగం కలిగిస్తున్నారు? ఎవరన్నా కలిగించేటటువంటి పరిస్థితి ఉంటుంది అసలు ఆంధ్రాలో? హిందువులకి సంబంధించినటువంటి గౌరవానికి భద్రతకి భంగాన్ని కలిగిస్తున్నటువంటి కొంతమంది వీళ్ళు ఉన్నారు తప్పించి క్రైస్తవులు దానికి ఎవరు భంగం కలిగిస్తున్నారు? ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది, ప్రభుత్వ డబ్బులు ఇక్కడ ఇస్తున్నారు 51 కోట్లు. సరే, అంతకుముందు ఇచ్చారు, ఇప్పుడు ఇస్తున్నారు. దీనికి ఏమిటి జవాబుదారీ? ఇప్పుడు వీళ్ళకి ఇచ్చినంత డబ్బులు మరి అర్చకులకు కూడా ఇవ్వచ్చు కదా. అంటే వెంటనే సగం పరిజ్ఞానం వాళ్ళు వచ్చేస్తారు. అర్చకులకు ఇస్తున్నారు కదండి. అర్చకులకు ఇస్తున్నది రాష్ట్ర ప్రభుత్వపు బడ్జెట్ నుంచి కాదు, ప్రజలు విరాళాలుగా భక్తులకు వేసినటువంటి డబ్బుల్లో నుంచి కామన్ గుడ్ ఫండ్ అని పెట్టి అందులో నుంచి ఇస్తున్నారు. అట్లాగే ఎందుకు హిందువులకు ఇవ్వరు? చిన్న చిన్న ఆలయాల్లో అర్చకులకి ఎందుకు ఇవ్వరు? ఇది $1 మిలియన్ ప్రశ్న. లేకపోతే